ప్లీజ్, నేను తట్టుకోలేకపోతున్నాను. ఒకే ఒక ఇంజెక్షన్ ప్లీజ్, ఒక్కటి. ఏంట్రా నిలబడి చూస్తున్నారు? ఇంకా పదా వెళ్ళండి. సూరన్ ఉన్న ప్లేస్ లో ఇంకొకసారి ఇలా జరిగిందనుకో, మంచి వాళ్ళకి సూరి, చెడ్డ వాళ్ళకి డాన్. ఏమయ్యా, మీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? సంవత్సరం క్రితం ఈ ఫ్లాట్స్ బుక్ చేశాం, డబ్బంతా కట్టేశాం. ఈవేళ వాడు ఎవడో బీహార్ నుంచి వచ్చాడు, ఈ ఫ్లాట్స్ వాడికి ఇచ్చేస్తానంటే మేమేమైపోవాలి? నేనేం చేయనయ్యా, మీకోసం మాట్లాడితే నా ప్రాణాలు పోతాయి. పైన వచ్చి కూర్చున్నవాడు బీహార్లో పెద్ద గుండా అంట. వాడికి పొలిటికల్ గాను పోలీసులోనూ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మీకు ఇంకో విషయం తెలుసా? వాడు బీహార్లో ఒకేసారి 25 మందిని చంపేశాడంట. నాకు పెళ్ళాం పిల్లలు ఉన్నారయ్యా, నేను వాడిని ఎదిరించలేను. మీలో ఎవరైనా వాడిని ఎదిరించగలరా? ఎదిరించి అడగగలరా? ఉంటే రండి, ధైర్యం ఉంటే రండి. పదండి, మనం వెళ్ళి అడుగుదాం. పద రండి. మీతో ఏదో మాట్లాడాలంటే. బాబు, ఇది అన్యాయం బాబు. 60 ఏళ్ళు తిని తినకుండా దాచుకున్న డబ్బు మొత్తం దీని మీద పెట్టాం. ఇప్పుడు మీరు కబ్జా చేస్తే మాకు అన్యాయం చేయకండి. అన్యాయం చేస్తా ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తాం. ఎవడికి చెప్తావురా? పోలీసుడికి చెప్తావా? ఇక మాట్లాడు. భయపడుతున్నాడు. నేను నీకు తర్వాత ఫోన్ చేస్తా. పోనీ మినిస్టర్కి చెప్తావా? మాట్లాడు. ఈడు మరీ భయపడిపోతున్నాడు. నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను. ఇంకెవడికి చెప్తావురా? పోలీసులకి, మినిస్టర్లకి చెప్పను, చెప్పే వాళ్ళకే చెప్తాను. ఎవరికి చెప్తావురా? కొట్టండి రా, కొట్టండి. మీరు కొట్టే ప్రతి డబ్బా లెక్కేరా. ఎక్కడి నుంచో వచ్చిన మీకు చావు ఇక్కడుందిరా. కొట్టండి రా, కొట్టండి. ఈ సౌండ్ అక్కడ వినిపించాలిరా, అక్కడ వినిపించాలి. దాని తోయరా. సౌండ్ ఎవరికో వినిపించాలన్నావు కదా, ఎవరికే? చెప్పు, చెప్పవే. మా సూర్యకి రా. సూర్య? అవునరా, సూర్యుళ్ళ బయలుదేరుంటాడు రా మా సూరి. మాలాంటి పేదవాళ్ళకి దేవుడు, మీలాంటి గూండాలకి యముడు. ప్రేమిస్తే ప్రాణం ఇస్తాడు, ఎదిరిస్తే నరికేస్తాడు. ఒరేయ్, మంచి వాళ్ళకి సూరి, చెడ్డ వాళ్ళకి డా.
5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోవాలా? ఎందుకురా తొందర, దించండి. రే సూరి, నీ పవర్ బాగుందిరా. ఫస్ట్ మాట్లాడి తెలుసుకుందాం. కుదరకపోతే నా పవర్ చూపిస్తా. మర్యాద ఇచ్చింది చాలు, కింద కూర్చో. కింద కూర్చో అమ్మా. బీహార్ వాడెప్పుడు పైనే ఉండాలి, తెలుగోడెప్పుడు కిందే ఉండాలి. కూర్చో. బాయ్స్, తెలుగోడు కూర్చుంటే తెలియకుండానే నుంచున్నావు చూడు, అది తెలుగోడు పవర్. కూర్చో. ఏయ్, ఎక్కువ మాట్లాడటం నాకు అలవాట్లేదు. పాయింట్కి వద్దాం. ఈ ప్లేస్ని వదిలేసి నువ్వు వెళ్ళావు, ఈ ప్లేస్ నీకు వదిలేసి నేను వెళ్ళను. బీహార్ బీహార్ అంటున్నావు. బీహార్ వాడి పవర్ ఏంటో నువ్వు చూపించు, తెలుగోడు పవర్ ఏంటో నేను చూపిస్తా. హ్యాండ్ టు హ్యాండ్ చూసుకుందామా? దమ్ముందా? రిలాక్స్ బాయ్స్. ఫినిష్. రేయ్, ఇదేరా తెలుగోడు పవర్. తెలుగోడు మీద కానీ తెలుగు మట్టి మీద కానీ చేయేస్తే ఇదే జరుగుద్ది. రేయ్, భయపడుతున్న బీహార్ వాళ్ళకి పసువేరిచ్చి పంపించేయండి. పెద్ద ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేయండి. మీ ఇద్దరికి బుద్ధుందా? రేపు అన్నయ్య పుట్టినరోజు అని మీకు తెలుసు. ఏ విషయం చెప్పకూడదు, ఎక్కడికి పంపించొద్దని చెప్పాను. అన్నయ్యకి బట్టలు కొందామని వెళ్ళాను, ఆ గ్యాప్లో పంపించేశారు. మీకు భయం లేకుండా పోయింది. మీకు మాత్రమే కాదు, సూర్యన్నయ్య కూడా భయం లేకుండా పోయింది. ఆయన్ని కంట్రోల్లో పెట్టాలి. మీరు పని చేయండి, మీరు కర్ర తీస్తారని చెప్తాను, మీరు కర్ర రెడీ చేయండి చెప్తాను. మీరేంటి భయపడలేస్తున్నారు? కర్ర అడిగింది మిమ్మల్ని కొట్టడానికి కాదు, సూర్యన్నయ్యని కంట్రోల్లో పెట్టాలి కదా. మీరు వెళ్ళి కర్ర రెడీ చేయండి చెప్తాను. సూరితో మాట్లాడాలంటేనే తత్తత్ అంటావు, సూరిని కంట్రోల్లో పెడతావా? హలో, మీ ముందేనమ్మా నేను తత్తత్త అనేది. కర్ర తీసుకుని సూర్యన్న దగ్గరికి వెళ్ళాననుకో, నన్ను చూసి ఒకటే. ఎవరిని రా కంట్రోల్లో పెట్టేది? కంట్రోల్ కాదన్నా,
కంట్రీ దేశభక్తి గురించి మాట్లాడుతున్నాను. ఇదిగో కర్ర కావాలన్నావు, అచ్చబ్బా, నేను ఎప్పుడు కర్ర కావాలన్నాను? ఎవరినో కంట్రోల్లో పెడతాన్నావు. నువ్వు కంట్రోల్ తప్పుతున్నావు, సైలెంట్ గా ఉండు. అదే సూర్యుని కంట్రోల్లో పెడతాన్నావుగా. సూర్యని మనమేంటి కంట్రోల్లో పెట్టేది, ఆయన కంట్రోల్లో మనం ఉండాలి గానీ. నువ్వంట కంట్రోల్లో పెట్టు. ప్లీజ్. సూరి ఆడి సంగతి తర్వాత చూద్దాం. ముందు బయట బస్తీ జనం నీ కోసం వెయిట్ చేస్తున్నారు. తీసుకో.